హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మలేష్ మ్యాథ్స్. ఓకేనా? మీకు మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా నా ఛానల్లో కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయచ్చు. ఇటువంటి టాపిక్ మీద సరే నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు విత్ సొల్యూషన్తో సహా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు కనుక నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలాగే నా ఛానల్ కూడా మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా 10th క్లాస్ అయితే మ్యాథ్స్లో 80% మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. ఇదైతే నేను షూర్ పక్కాగా అయితే చెప్పగలను. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా నా మ్యాథ్స్ కొన్ని టిప్స్ అయితే ఇందులో నా ఈ ఛానల్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఓకే, మీరు చేయవలసిందన్న ఒకటే, నా ఛానల్ ఫాలో అయ్యి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ఆ ఒక్కటి చేయండి. నేను మీకు మంచి మంచి టిప్స్తో పాటు మంచి మంచి మ్యాథ్స్ వెరీ సింపుల్గా ఈజీగా సొల్యూషన్ ఇచ్చేలాగా మీ అందరి కోసం అయితే కానీ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా ఇంట్రడక్షన్ వీడియోతో పాటు ఈరోజు న్యాచురల్ నెంబర్ సిస్టమ్ గురించి చిన్న వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటంటే నెంబర్ సిస్టమ్ అంటే మన సింపుల్గా చిన్నపిల్లలకి అర్థమైంది. మన ఇంట్లో ఏదైనా వస్తువులు అనుకోండి, మనం ఎలా లెక్కేస్తాం, వేరే మీద లెక్కేస్తాం. 1 2 3 4 5 6 అని చెప్పేసి మనం లెక్కేస్తాం. వాటిని ఏమన్నారంటే న్యాచురల్ నెంబర్స్ అన్నారు అనమాట. ఏమన్నారు? న్యాచురల్ నెంబర్స్ అన్నారు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? సహజ సంఖ్యలు. తెలుగులో ఏమంటారంటే సహజ సంఖ్యలు. ఓకేనా? సహజ సంఖ్యలు అన్నారు. వీటి సహజ సంఖ్యలు మనం ఎలా లెక్కేస్తుంటే ప్రతి నెంబర్ కూడా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ 1 2 3 4 నుంచి 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇంకా ఇన్ఫినిట్ అనమాట. ఇన్ఫినిట్ ఇంకా మనకి ఎలా ఉంటుందంటే ఇంకా అనంతం. దీన్ని ఇన్ఫినైట్ అంటారు. ఏమంటారు? ఇన్ఫినైట్ అంటారు. ఇన్ఫినైట్ అంటే ఇంకా మనం లెక్కించలేము, అనంతము అని చెప్పేసి అంటాం. ఇన్ఫినైట్ యొక్క సింబల్ ఏంటంటే ఇలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే 8ని తిరగేసినట్టు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ఫినైట్ అంటుంది. ఈ సింబల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఉపయోగపడుతుంది. సింబల్స్ ఏమంటారు అన్నది కూడా ఇప్పుడు నుంచి నేర్చుకోవడం చాలా మంచిది. ఓకేనా? దీన్ని ఏమంటారు? ఇన్ఫినైట్ అంటే అనంతం వరకు ఉంటుంది. వీటిని ఏమంటారు? తెలుగు సహజ సంఖ్యలు. మనం ఏంటి సహజ సంఖ్యలు అనేది క్యాజువల్గా లెక్కేట. నెక్స్ట్ సహజ సంఖ్యలతో పాటు ఏమవుతుందంటే నెక్స్ట్ 0 అన్నది యాడ్ అవుతుంది అనమాట. 0ను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఇప్పుడు దాకా 1 2 3 అంటే నా దగ్గర ఒక టెస్టర్ ఉంది. ఓకే, నా దగ్గర ఒక మార్కర్ ఉంది. ప్లస్ నా దగ్గర ఏమీ లేవు అంటే 0 అని చెప్పాలి. అంటే 0 అంటే ఏంటంటే న్యాచురల్ నెంబర్స్లో 0 అన్నది రాదు. ఓకేనా? హోల్ నెంబర్స్ ఓకేనా? న్యాచురల్ నెంబర్స్తో పాటు 0 కూడా యాడ్ అయ్యి వచ్చేదాన్ని హోల్ నెంబర్స్ అంటారు. ఓకేనా? ఈరోజు అర్థమైంది కదా? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. ఏమైంది? హోల్ నెంబర్స్ చెప్పాను కదా. న్యాచురల్ నెంబర్స్ అయితే మన దగ్గర ఉన్న వాటి గురించి చెప్పుకున్నా, లేకపోతే హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 గురించి చెప్పాము. అంటే మన దగ్గర లేని వాటి గురించి చెప్పాం కాబట్టి 0 అంటాం. వీటితో పాటు నా దగ్గర ఇప్పుడు లేవు ప్రజెంట్, నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? నెగిటివ్. నా దగ్గర అప్పు తీసుకుంటున్నాను, నెగిటివ్లోకి వెళ్తుందంటే 0 కంటే తక్కువ ఏమవుతుందంటే -1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ -1 కన్నా తక్కువ అవుతుందంటే -2 అవుతుంది. నెక్స్ట్ -2 కన్నా తక్కువ అవుతుంది -3 అవుతుంది. వీటి అన్నిటికీ కలిపి ఏమైనా పేరు పెట్టారంటే ఇంటీజర్స్ అని పెట్టారు. ఏమైనా పెట్టారు? ఇంటీజర్స్ అని పెట్టారు. ఇంటీజర్స్ అంటే ఏంటి?
పాజిటివ్ నెంబర్ జీరోతో పాటు పాజిటివ్ నెంబర్స్తో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా వచ్చే వాటిని అన్నారు ఇంటీజర్స్ అంటారు. మళ్ళీ ఇంటీజర్స్లో పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటుంది, నెగిటివ్ ఇంటీజర్స్ అని కూడా మనం చదువుకోవచ్చు. ఓకేనా? ఈ మూడాట్ల గురించి క్లియర్గా చెప్తుంది చూడండి. ఫస్ట్ ఏంటి నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో ఏమవుతుంది, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి 1 2 3 4 5 ఇవన్నీ ప్లస్లే ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్లో జీరో అన్నది రాదు. ఓకేనా? అన్నీ కూడా ప్లస్లోనే ఉంటాయి. అవి ఏంటి న్యాచురల్ నెంబర్స్తో పాటు నెక్స్ట్ ఏంటి హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్తో పాటు జీరో యాడ్ అయ్యేదాన్ని హోల్ నెంబర్స్ అంటారు. ఓకేనా? 0 1 2 3 4 5 ఇంకా అండ్ సో ఆన్ అనమాట. ఇంకా సో ఆన్ అంటే ఇలా పెడతారు. అండ్ ఇన్ఫినిటీ ఇంకా అనంతరం అంటే 1 lakh అవ్వచ్చు, 10 lakh అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు, 10 crores అవ్వచ్చు, 100 crores ఇంకా నెంబర్ ఆఫ్ అలా వస్తారంటే ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అప్పుడు జీరో యాడ్ అయ్యేది హోల్ నెంబర్స్ అండి. ఓకే, ఎప్పుడు దాకా మళ్ళీ మాట్లాడుకున్నాం ప్లస్ గురించి మాట్లాడుకున్నాం, మన దగ్గర ఉన్న వాటి గురించి లేని వాటి గురించి అలాగే మన దగ్గర లేకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. ఒక డస్టర్ కానీ రెండు పెన్ కానీ అసలు నా దగ్గర లేదంటే మీరు ఒక పెన్ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అప్పుడు ఏంటి ఒక పెన్ తీసుకున్నాను -1 పెన్ తీసుకున్నాను, లేదంటే 2 పెన్సిల్ తీసుకున్నాను, -2 పెన్సిల్స్, -3 బుక్స్ తీసుకున్నాను, -3. ఓకేనా? టీచర్స్ ఏంటి హోల్ నెంబర్స్తో పాటు నేచురల్ నెంబర్స్తో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా వచ్చే వాటిని ఇంటీజర్స్ అంటారు. ఓకే, ఇందులో పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటండి 0 1 2 3 అన్నది ఏమవుతుంది హోల్ నెంబర్ అవుతుంది, నేచురల్ నెంబర్స్ అవుతాయి, ప్లస్ పాజిటివ్ ఇంటీజర్ కూడా అవుతుంది. అలాగే నెగిటివ్ ఇంటీజర్స్ -1 -2 మైనస్ అన్నీ ఉన్నాయి కూడా నెగిటివ్ ఇంటీజర్ అంటారు. ఓకేనా? మీకు ఈ డౌట్ అయితే క్లియర్ అయితే ఏమన్నా వీటి మీద నెంబర్ సిస్టమ్ మీద ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు. ఓకేనా?